రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి ఒక BTS స్టిల్ అయితే వచ్చింది. అండ్ దట్టు ఈ మూవీకి సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అండ్ బుక్ మై షోలో అయితే ఈ మూవీకి సాలిడ్ హైప్ అయితే నెలకొంది. అండ్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఓజీకి డేట్స్ ఇచ్చారంట. అండ్ ఇటు చూసుకుంటే పవర్ఫుల్ పోస్టర్తో మహేష్ బాబు గారిది ఒక పోస్టర్ అయితే వచ్చింది. ఈ డీటెయిల్స్ అన్నీ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. సో మన రవితేజ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. అయితే ఈ చిత్రం రిలీజ్ దగ్గర పడుతుండగా హరీష్ శంకర్ గారు సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ BTS స్టిల్ని రిలీజ్ చేశారు. హరీష్ శంకర్ షర్ట్స్ పైన కూర్చుని సన్నివేశాన్ని వివరిస్తూ హీరో రవితేజ మాస్ స్వాగ్ ఇందులో ఆకట్టుకుంటుంది. అయితే ఇది అతని ఫేవరెట్ సన్నివేశాల్లో ఒకటని, అందరి ఫ్యాన్స్ లాగానే ఎగ్జైట్ అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ స్టిల్ అయితే ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుంది. ఇంకా ఇటు చూసుకుంటే ఈ మూవీ సెన్సార్ పనులు కూడా ముగించుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ మూవీ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్కు రీమేక్గా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్ర రన్ టైం వచ్చేసి 2 hours 38 minutesగా లాక్ చేశారు. ఇంకా బుక్ మై షోలో అయితే ఈ మూవీ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా 1,00,000కి పైగా ఇంట్రెస్ట్లో నమోదు కావడం విశేషం. రీసెంట్ టైంలో అయితే రవితేజ ఏ సినిమాకి కూడా ఇంత రేంజ్లో రెస్పాన్స్ అయితే రాలేదు. వాటిని మించిన హైప్ మిస్టర్ బచ్చన్కి ఇప్పుడు దక్కిందనే చెప్పాలి. ఆల్రెడీ సాలిడ్ ప్రీమియన్సీ లాక్ చేసుకున్న ఈ చిత్రం పాజిటివ్ టాక్ ఒక్కటి మాత్రమే సొంతం చేసుకోవాల్సి ఉంది. టాలీవుడ్లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఈయన ఒక్క సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా రియల్ పవర్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. ప్రెజెంట్ అయితే పొలిటికల్ పనుల్లో బిజీగా ఉన్నాడు. పవన్ చేస్తున్న చిత్రాల్లో వెంటనే మొదలు పెట్టాల్సిన మూవీస్ అయితే 2 ఉన్నాయి. వాటిల్లో ఒకటి సుజిత్తో చేస్తున్న ఓజీ మూవీ. అయితే ఇప్పుడు దీనిపై ఒక ఇంట్రెస్టింగ్ బజ్ కూడా వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్ర షూటింగ్ని అయితే పవన్ మొదలు పెట్టేందుకు డేట్ని ఇచ్చారంట. October 1st నుంచి 2 weeks వరకు పవన్ అయితే ఈ మూవీకి డేట్స్ ఇచ్చారని చెప్తున్నారు. అయితే అందరూ ఎదురు చూస్తున్న టైం రానే వస్తుందనే చెప్పాలి. ఇది వరకు వారు కూడా కేవలం 14 నుంచి 15 days మాత్రమే పవన్పై సన్నివేశాలు ఉన్నాయని మేకర్స్ అయితే చెప్పారు. సో మొత్తానికి ఓజీ వచ్చేసి అక్టోబర్లో ఉంటుందని చెప్పాలి. ఈరోజు మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే కానుకగా తన సినిమాలు రిలీజ్లు, తన బర్త్డేకి విషెస్తో సోషల్ మీడియాలో అలాగే ఆఫ్లైన్లో కూడా అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు. మరి ఇలా ఓ రేంజ్లో మహేష్ బాబు బర్త్డేని ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్కి ఒక పోస్టర్ మాత్రం ఒక్కసారిగా చిన్న షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మహేష్ బాబు లాస్ట్గా నటించిన చిత్రం గుంటూరు కారం. అయితే ఈ చిత్రానికి నిర్మాణం వహించిన సంస్థ ఆరిక హాసనీ వాళ్ళు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ అయితే ట్విట్టర్ని షేక్ చేస్తుందనే చెప్పాలి. అయితే వారు వదిలిన ఈ పోస్టర్ అసలు గుంటూరు కారం అనే సినిమాకి ఎక్కడా సంబంధం లేకుండా ఉంది. 2 చేతులు 2 కత్తులు పట్టుకుని మొత్తం ఎర్రటి ఎఫెక్ట్స్తో డిజైన్ చేసిన పోస్టర్లో మహేష్ బాబు చూసేందుకు పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. అలాగే తన డ్రెస్సింగ్ కూడా గుంటూరు కారంతో సంబంధం లేకుండా ఈ పోస్టర్లో కనిపిస్తుంది. ఇది మాత్రం గుంటూరు కారంలోది కాదని అందరూ అనుకుంటున్నారు. అయితే గుంటూరు కారంకి ముందు త్రివిక్రమ్ మహేష్ ఒక సినిమా స్టార్ట్ చేసి ఆగిపోయిన సంగతి తెలిసింది. అయితే దాని ప్లేస్లో గుంటూరు కారం చేశారు. ఈ పోస్టర్ ఆ ఆగిపోయిన సినిమాకి సంబంధించిందే కావచ్చు అని అయితే అందరూ అనుకుంటున్నారు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గడియ రానే వచ్చింది. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ NTR 31ని సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తాజాగా పట్టాలెక్కించారు చిత్ర యూనిట్. KGF, సలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్పై అంచనాలు పీక్స్లో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో NTRని మునుపెన్నడూ చూడని విధంగా చూడబోతున్నాడట ఈ డైరెక్టర్. కాగా ఈ సినిమాను నేను అఫీషియల్గా ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభించారు మేకర్స్. హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోస్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో NTR తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.